కాంగ్రెస్ వాళ్ళు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే గారిని, అలాగే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని విమర్శించడం జరుగుతుంది. మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పక్క మండలకి ఏం పోవట్లేదు, దేవరకద్ర మండలం వరకే మాట్లాడతాము. 9.5 సంవత్సరాలలో మేము ఏమేం చేసినామో నువ్వు ఏ ఊళ్ళో పోయినా అడిగితే చెప్తావు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఏ ఊళ్ళో పోయి ఏం అడుగుతారో దానికి కరెక్ట్ సమాధానం తీసుకోండి. ఒకటే మీరు కాన్సెప్ట్ అంతా ఒకటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఓకే, మీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, మేము కూడా గూడులేని నిరుపేదలకు ఇస్తున్నారు, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తున్నాము. దాంతోపాటు గత ప్రభుత్వము 2 పంటలకు 5-5 వేలు వేస్తుండే, మరి ఆ 5-5 వేలు వేయకుండా ఏడుకొద్దున్నాం 5-5 వేలు. ఒక ఊర్లో తీసుకుంటే ఇప్పుడు సపోజ్ దేవరకద్ర రెవెన్యూ శివారు ఉంది. దేవరకద్ర రెవెన్యూ శివారు ఇంచుమించు ఒక 2,000 ఎకరాలు ఉంటుంది. 2,000 ఎకరాలకు పంటకి ఎంత వస్తాయి? 25లో 1 కోటి ఎంత వస్తాయి? 1 కోటి రూపాయల పంటకు 1 కోటి రూపాయలు అంటే 3 పంటలకు 3 కోట్లు. నువ్వు దేవరకద్రలో ఎన్ని ఇండ్లు ఇచ్చినావు? ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? ఒక 30 ఇచ్చింటావు, 50 ఇచ్చింటావు, అంటే 25 లక్షలు ఇచ్చినావు. అంటే 3 కోట్లు ఎక్కువనా, 25 లక్షలు ఎక్కువనా? ప్రతి కుటుంబానికి ఎకరనో, అర్ధ ఎకరనో, పావు ఎకరనో ఎంతనో ఉన్న వాళ్ళకంతా కేసీఆర్ గారు రైతుబంధు చేస్తుండే నీవు ఇన్ని కుటుంబాలని దేవరకద్రలో ఉన్న 2,000 ఎకరాల కుటుంబాలను ముంచి ఒక 40 మందికి పెడుతున్నావు. అంటే ఇదేం పరిపాలన? ఈ 6 గారు అంటారంటే ఇదేనా? రైతు బంధు బంద్ చేయాలి, కేసీఆర్ కిట్టు బంద్ చేయాలి, కళ్యాణ లక్ష్మిలు బంద్ చేయాలి, షాదీ ముబారక్లు ఇవ్వలేదు. ఏవి కరెక్ట్ ఇస్తున్నారని మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అధికార పార్టీని క్వశ్చన్ చేయడము ప్రతిపక్షంగా మా ధర్మం. మేము విమర్శించిన దాంట్లో తప్పు ఉంటే నిజంగా మీరు చూపించాలి. మీరు విమర్శించిన విమర్శ ఈ రకంగా ఉంది, ఇది తప్పు, ఇది మేము చేసినామని. జిఎంఆర్ గారికి నేను సవాల్ విరుస్తున్నా. మళ్ళీ ఏవిఆర్ ఆస్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. ఏవిఆర్ గారు ఆయన అఫిడవిట్లోనే పెట్టాడు, ఎలక్షన్ అఫిడవిట్లోనే పెట్టాడు. ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ సంపాదించాడు, ఎంత ఐటీ కడుతున్నాడు అని ఆయన అఫిడవిట్లోనే ఉంది. మీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి చెప్పు, తెలివి లేకుంటే పోయి మామనాడులో దేవరకద్ర మండల ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో ఉంటుంది ఆయన ఫైల్. తీసుకోండి, మీ ఫైల్ తీసుకోండి. ఆ ఫైల్లో ఉన్న 1 రూపాయి ఆస్తి ఎక్కువ ఉన్నా కూడా దేవరకద్రలో ఉన్న నియోజకవర్గ ప్రతి ఒక్కరికి రాసిస్తారు ఆయన తరఫున నేను సవాల్ ఇస్తున్నాను మీకు. ఏవిఆర్ ఆస్తులు ఇచ్చిన దానికంటే ఒక ఆస్తి ఎక్కువ ఉన్నా, ఆయన బినామీల మీద ఉన్నా, ఆయన మీద ఉన్నా, ఈ నియోజకవర్గానికి రాజకీయానికి తయారున్నారు. దానికి ఆ సవాల్కు మీరు జిఎంఆర్ గారు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా మీరు తెలియజేయాలి మాకు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిసారి మా దగ్గర ఉంది అంటాడు, చూపియాడు. ఆయన అక్రమాసాలు నాతో ఉన్నాం అంటాడు, చూపిస్తే అయిపోతుంది కదా, ఇస్తా అంటున్నాడు కదా ఆయన. మేము ఇప్పిస్తాము. టీఆర్ఎస్ కార్యకర్తగా మాజీ మండల పార్టీ అధ్యక్షులుగా నేను కూడా హామీ ఇస్తున్నాను మీకు. ఆయన దగ్గర అక్రమాస్తులు ఉంటే నేను కూడా కొట్లాడతాను మీ తరఫున. ఇసుక గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లా ఉంది. ఊరకొండ గోదాం ఇటాచీలు ఉన్నాయి ఓగ్లా, పెద్దరాజమూరు గోదాం ఇటాచీలు ఉన్నాయి ఓగ్లా. ఎవరు కొడుతున్నారు? డైరెక్ట్ మీ తమ్ముడే భాస్కర్ రెడ్డి గారే దగ్గర ఉండి మరీ నేను నింపిస్తున్నాడు. ఒక టిప్పర్ ఓగ్లకోవాలంటే 13,000 ఇచ్చి ఓగ్లకోవాలి. మరి ఆ 13,000 ఎవరికి పోతున్నాయి? రాష్ట్ర ఖజానాకి పోతున్నాయా? మైన్స్ డిపార్ట్మెంట్కి పోతున్నాయా? అంటే ఎమ్మెల్యే గారి జేబులో పోతున్నాయా 13,000 రూపాయలు? టిప్పర్కి 13, రోజు 100 టిప్పర్లు ఇసుకోబోతుంది. గతంలో ఎప్పుడైనా వాగులలో ఇటాచీలు కానీ జేసీబీలు కానీ పెట్టిన దాఖలు ఉన్నాయా? డైరెక్ట్ మేము మాతోటికి వస్తే కూడా చెప్పేటోళ్ళం. ఎంఆర్ఓ ఆఫీసర్ చాలాన్ కట్టండి, చాలాన్ ద్వారా ఎంఆర్ఓనే చూసుకుంటాడు, ఎంఆర్ఓ కొడతాడు, స్వస్థలు వేస్తున్నాం. ఈరోజు ఒకడు సామాన్యుడు ఇల్లు కట్టాలి, ఇదే ఇందిరమ్మ ఇళ్ళకి ఎంతమందికి ఉచితంగా ఉసుక వచ్చినావు? ఇందిరమ్మ ఇంటికి ఉచిత ఉసుక పోయాలని ఉంది. నేను ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే మా మిత్రులకు కూడా అడుగుతున్నా, మీకు ఫ్రీగా ఉసుక పోయాలి. ఎవరికైనా ఉసుక పోసిండా? మీరు ఇచ్చే 5 లక్షల రూపాయలు నా 2 లక్షల రూపాయలు ఉసుకకే సరిపోతున్నాయి. మరి ఫ్రీ ఉసుక అంతా ఎక్కడ పోతుంది? మీ కార్యకర్తలు అమ్ముకొని ఆ పైసలు జేబులు నింపుకుంటున్నారు తప్ప మీరు అభివృద్ధిలో ఎక్కడ టీఆర్ఎస్ పోటీ పడలేరు. ఇంకొకటి 100 పడకల హాస్పిటల్ అన్నారు. 100 పడకల అసలు మీది కాదు, టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చాడు. కాంట్రాక్టర్ని బెదిరించి ఆయన పర్సెంటేజ్కి ఒప్పుకోకపోతే క్యాన్సిల్ చేయించి మళ్ళీ రీటెండర్ పెట్టుకొని మేము ఇచ్చినామని చెప్తున్నాము. అంత సిగ్గుమాలిన పని చేయొద్దు ఎమ్మెల్యే గారు. కొత్తగా తేండి, మేము కూడా స్వాగతిస్తాం. కొత్తగా ఏదైనా వర్క్ చేస్తే మా మండలికి వస్తుంది, మా తాలూకాకు వస్తుంది అని మేము కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. ఇంకొకటి చినరాజమ్మ గుడి గురించి మీరు మా పోతారు మాట్లాడతారు. 2.5 సంవత్సరాల చినరాజమ్మ గుడికి 50 రూపాయలని ఇచ్చిర్రా? గత 10 సంవత్సరాలకు వెళ్ళి మేము 1 కోటి రూపాయలు చినరాజమ్మ గుడి డెవలప్మెంట్కి ఇచ్చినాం.
ప్రాకార మండపాలకు రాజగోపురం మేము ఇచ్చిన 50 లక్షల రాజగోపురానికి నువ్వు కట్ చేసావు రిబ్బన్. మేము ఈరాపల్లి దేవస్థానంలో 54 సెంటర్లు మొత్తం పూర్తి చేసిన తర్వాత వచ్చి నీ శిలాఫలకం పెట్టుకున్నాం. మీకు సిగ్గు అనిపిస్తలేదా? గత ప్రభుత్వంలో చేసినాం. బ్రిడ్జ్ అన్నారు, ఈ ఫ్లైఓవర్ అన్నారు కదా. మీ ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ఉన్న మీ ఇంకా చెంచగాలు ఉన్నారు కదా, వాళ్ళే మాట్లాడారు కమిషన్ల కొరకు బ్రిడ్జ్ ఆపిందని. మరి మేము కమిషన్ల కొరకు బ్రిడ్జ్ ఆపితే బ్రిడ్జ్ అయిపోయింది. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత దేవర్ గారు 2 ముక్కలు చేసినట్టు మీరు లా చేసిర్రు. నేను అనుకున్న వాళ్ళు ఏం చేసినో తెలియదు మాకు, కానీ మీరు లా చేసిర్రు కదా. తెలివిగా మాట్లాడాలి. బ్రిడ్జ్ అనేది ఎందుకు కొరకు కడతాము? ఇది సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ఇంధనాల ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేపిస్తామన్నారు. రికార్డింగ్లు ఉన్నాయి. ఇంపేమంటే పత్రిక విలేకరులకు ఇప్పిస్తాం. మారుమూల గ్రామము ఏదో మీ ఊరి కాడికి ప్రేమ వస్తుందని అనుకోకండి. నీకు 7 మండలాలలో 7 మండలాలు ఓట్లేస్తే మీరు గెలిచిండ్రు. 7 మండలాలు వేస్తే గెలిచిండ్రు. 7 మండలాలకు ఎక్కడైతే కన్వీనియంట్ ఉంటుందో అక్కడ వేస్తే పబ్లిక్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. దయచేసి మీరు మళ్ళొకసారి ఆలోచన చేయండి. అక్కడ వేయడము జిల్లాకు దూరము, తాలూకా కూడా దూరమే అవుతుంది. అది అక్కడ నుంచి అటాక్లో రావాలంటే 50-60 కిలోమీటర్లు అవుతుంది. దయచేసి మీరు మరొకసారి పునరాలోచన చేసి దాన్ని ఎక్కడో కొత్త హైవే ఉంది, 40 కిలోమీటర్ల హైవే ఉంది. హైవేకి దగ్గరేస్తే ఆ మండలాలు ఈ మండలాలు కలిసిపోతాయి. దేవరకాల హెడ్ క్వార్టర్ ఉంది. దేవరకాల నీకు ఎన్ని ఎకరాల భూములు కావాలి? బచ్చుపల్లి దగ్గర మేము దాదాపు 30-40 ఎకరాలు తీసి పెట్టినాం కదా. పల్లి శివార్లో ఉంది దాదాపు 30-40 ఎకరాలు. ఎయిర్పోర్ట్ కొరకు ఉంది, మస్తు భూమి ఉంది. ఆ సెంటర్ అయితే చౌదరపల్లి కాడ బాధ్యత నీవిలో ఉంది. అంటే మేము 10 సంవత్సరాలు మాకు అధికారం ఎందుకు ఇచ్చిందంటే మేము పని చేసాం. ఫస్ట్ 5 సంవత్సరాలు ఉద్యమం చేసినాం కాబట్టి మాకు ఉద్యమ నాయకులకు అధికారం ఇస్తే పని చేస్తారు అన్నట్టు మాకు అవకాశం ఇచ్చారు. మాకు ఓట్లు వేసారు, మాకు గెలిపించారు. మళ్ళీ మేము పని చేసినాం కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. కానీ 10 ఏళ్ళు మేము పని చేసినాం కదా, మాకన్నా గొప్పగా పనిచేస్తాము అంటే అబద్ధాల పునాదుల విన అంటే అరాజపాటల మీరు చేస్తున్నది మొత్తం అరాజపాటలా గెలిచి ఏదో మేము పెద్ద గెలిచినాం, పొడిచినాం, నడికినాం అనేది కాదు. ఫస్ట్ పబ్లిక్ ఏం చేస్తారో అది చెప్పండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఆడ పెట్టిండ్రు, మీ ఊర్లో పెట్టిండ్రు. అంటే జిల్లా బార్డర్ మొత్తం అది జిల్లాకే బార్డర్. అది మీ జిల్లాకే బార్డరు. 2500 కుటుంబాల అంటే 2500 కుటుంబాల మీద ఆధారపడి ఉన్న స్కూల్ అది. అంటే విద్యార్థులు కుటుంబాలు అంటే ఒక విద్యార్థి చదువుతున్నాడు, ఆ కుటుంబం మొత్తం ఆ స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే అది ఎక్కడ వసతులు లేవు. ఒకసారి ఆలోచన చేయాలి, పునరాలోచన చేయాలి. ఎందుకొరకంటే అక్కడ పోనీకి కూడా వసతులు లేవు. అంటే ఒక ఆటో ఫెసిలిటీ లేదు, ఒక బస్సు ఫెసిలిటీ లేదు, ఏ ఫెసిలిటీ లేకుండా ఎన్నో మారుమూలను పెట్టి ఎందుకు పెట్టినో అది కూడా పబ్లిక్ జవాబు చెప్పాలి. మీరు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారిని తీసుకొచ్చి ఈ రైల్వే బ్రిడ్జి దగ్గర మొత్తం అవతలకి వాటర్ పోనీకి కంప్లీట్ చేసి హరీష్ రావు గారిని మరీ తీసుకొచ్చి కాలువలు ఏమో తిప్పి మొత్తం టోటల్ లైనింగ్ కాలువల వ్యవస్థ ఎంత దయనీయంగా ఉండే అంత దయనీయంగా ఉండే. అటువంటి కాలువల్ని లైనింగ్ చేయించి ముందుకు అంటే వానాకాలం నీళ్ళే కాదు, యాసంగిన కూడా తేలాండ్ వరకే కాకుండా ముందర అంటే తేలాండ్ తర్వాత ఉన్న రైతులకు కూడా 2 తలలు లేకపోయినా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఒక్క తడి అని కూడా అరికోస పెడుతున్నారు రైతులని. ఏడన్నా మీరు నీళ్ళు ఇచ్చిన సందర్భం ఒక రోజన్నా ఉందా? 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. రైతులు అరికోస పడుతున్నారు. ఇక్కడ ఉన్నట్టు స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ గారు మరి ఆయన మాజీ శాసనసభ్యుల్ని నేను మన టీవీలలో చూస్తూ ఉన్నాం, పేపర్లో పత్రికలు చూస్తున్నాం. మన ఇష్టాయుతంగా మాట్లాడడం అది సభ్యం కాదు. తోటి శాస్త్రం గౌరవించడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఆయన కూడా ఒక శాసనసభ్యుడు, 2 పర్యాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిందిగా పూర్తిగా అనుభవం ఉన్న నాయకుడు. మరి ఆయన చేసినట్టు అనేక ప్రజల కోసం ముఖ్యంగా కోయిల్ సాగర్ ఏదైతే ఉందో ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో 2009లో కాంగ్రెస్ పార్టీ కాలువ తెచ్చి కోయిల్ సాగర్ ఇవ్వడం జరిగింది. దాంతో తరుభాగంగా 2013లో మరి ఆయన కెనాల్ ద్వారా 50,000 ఎకరాలకు ఈ ప్రాంతానికి నీరు అందిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ వాళ్ళని అడుగుతుంటే భయమవుతుంది. ఓన్లీ మాటలు తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. కాన్సెస్లో ఏది కూడా చేయలేదు. ఇలా సీసీ రోడ్లు అన్నారు. సీసీ రోడ్లు ఒకటే సీసీ రోడ్డు. మనం ఏదైనా ప్లాట్ కొంటే నాది 200 గజాలు, నాది 2 గజాలు శిలాపల్లి వాడుకుంటారు. వీళ్ళు శిలాపలకాలు ఒక ఎమ్మెల్యే ఓ శిలాపలకమంట, మంత్రి ఓ శిలాపలకమంట. ఈ గ్రామంలో పట్టణంలో ఒకటే పనికి 6 మంది మినిస్టర్లది శిలాపలకాలు పెట్టుకుంటారు వాళ్ళు. ఇది ప్రజాపాలన కాదు, అది రాక్షస పాలన చేస్తుంది.
ఏవిఆర్ గారు కన్స్ట్రక్షన్ ఫస్ట్ నుంచే ఉన్నాడు, ఆయన బీఈ సివిల్. ఇప్పుడు మీరు లాయర్ ఉండొచ్చు, ఆయన ఇది ఉండొచ్చు, మీ నాయకులు మీరు ఏమన్నా పేడ్ ఆర్టిస్టులు ఎవరు అనేది విలేకరులకు తెలుసు, సామాన్య ప్రజలకు అందరికీ తెలుసు. పేడ్ బ్యాచ్ అంట, పేడ్ బ్యాచ్లు పెట్టింది మీరు సోషల్ అందరినీ గ్రూపులు క్రియేషన్ చేసి ఒక గ్రూప్ కిందని. అందుకని ఇంకోసారి ఎవరినే కానీ విమర్శించే ముందు మనం ఫస్ట్ సద్విమర్శ చేసుకోవాలి. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అనేది జిల్లా ఎక్కువ 4,000 అయినా అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏ స్కూల్ అయినా ఏ మండలం అయినా ఏదైనా ఏర్పడాలంటే భౌగోళికంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నవే ఆడ పెట్టడానికి. జిల్లాకు అంటే మారుమూల ప్రాంతం, ఈ మామనార్ నుంచి మారుమూల ప్రాంతం ఏది దమన్పురం అత్తల పోతే మళ్ళా నారంపేట లేకపోతే వనపర్తి మధ్యలో అవుతుంది. అది అంటే రవాణా సౌకర్యం లేదు. ఒక స్కూల్ పిల్లగాని తీసుకుపోవాలంటే ఈరోజు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చేసేదే ఎవరు ఆర్థిక సంబంధం లేని వాళ్ళని వేస్తారు. అలాంటి 2,500 మంది పిల్లలు వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? మీరు ముందరనే మీరే మాట్లాడింది, వాళ్ళు నీళ్లు కిందికి ఇస్తాను. ఇప్పుడే వాట్సాప్లో ఉంది, అది కూడా మీకు చూపెడతాను. మీరన్న మాటనే ఈరోజు భూమిలకు వ్యర్థ బాధలు ఇస్తే రేపు బోర్ వేసుకుంటే ఆ ఏరియా బోర్ వేసుకుంటే పిల్లలకు విషవాయువులు కలిసి చేతులు కాళ్ళు బొబ్బలేకిపోతాయి. అందుకని ఆ ఏరియాలో విరమించుకొని అంటే హెడ్ క్వార్టర్కు దగ్గరనే కానీ లేదు మండలానికి అన్ని సదుపాయాలు కరెంటు కానీ రైల్వే కానీ రవాణా బస్సులు కానీ ఉన్న ఏరియాలో వేయాలని ఈ సభను కోరుకుంటున్నాను. ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారిని నియోజకవర్గానికి ఏం చేసిందని చెప్పేసి వారు పదే విమర్శిస్తూ వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది. వారికి ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నాను. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కట్టి 2020 నాటికి దాదాపు 60-70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కేవలం ఒక గ్రావిటీ కెనాల్ ద్వారా దేవరకద్ర చెరువుకు నీళ్లు వస్తాయన్న విషయము ఆనాటి ప్రభుత్వ పాలకులు కానీ అప్పుడు 40-50 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు గ్రహించలేకపోయింది. ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు సొంతంగా ఆయన సివిల్ ఇంజనీర్ కాబట్టి, ఆయన కాంట్రాక్టర్ కాబట్టి, ఆయన సివిల్ చదివింది కాబట్టి ఆయనకున్న విషయ పరిజ్ఞానంతోన కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఒక గ్రావిటీ కెనాల్ తీస్తే దేవరకద్ర చెరువు నిడుతుంది. దేవరకద్ర చెరువు నుంచి మిగతా గొలుసుకట్టుగా మిగతా ఒక 4-5 చెరువులు నింపే ప్రయత్నం చేయొచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారిని వారు మెప్పించి ఆ గ్రావిటీ కెనాల్ తీసుకురావడం జరిగింది. ఈ ఘనత గౌరవ మాజీ శాసనసభ్యులు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారి కాదా? కోయిల్ సాగర్ నుంచి కిందికి పోయే ఊక చెట్టు వాగు మీద దగ్గర 20-30 చెక్ డ్యాములు కట్టి ఊక చెట్టు వాగుని జీవనదిగా మార్చిన ఘనత ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారికి కాదా? దేవరకద్ర నియోజకవర్గానికి వరప్రధాని అయినటువంటి కర్వీన ప్రాజెక్టు సృష్టికర్త ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారికి కాదా? నియోజకవర్గంలో ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పటికీ, వాళ్ళు హాస్పిటల్లో ఇబ్బంది పడ్డప్పటికీ కానీ, ఎల్ఓసీలు కానీ, తన సొంత డబ్బు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా కానీ జనాలని ఆదుకున్న వ్యక్తి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు కాదా? దయచేసి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేసిండ్రు అన్న మీ ప్రశ్నలకు జనాల జవాబుదారీ ఉన్నారు. మీరు విమర్శని సద్విమర్శనే తీసుకోండి. విమర్శించేటప్పుడు విమర్శ కూడా అట్లే ఉండాలి. వ్యక్తిగతంగా దూషణలకు తాగులేదని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రతిపక్షం అన్నాక అడగడం మా హక్కు ఉంటుంది, దానికి సమాధానం చెప్పే మీకు ఉంటుంది. ఈరోజు రైతు బంధు రుణమాఫీ మొత్తం మాపైదని అక్కడ అన్ని ప్రకటిస్తున్నారు. నిజంగా ఏ గ్రామాల్లో కూడా 2 లక్షల రుణమాఫీ కానిది చాలా మంది ఉన్నారు రైతులు. అది అయిపోయింది అన్నారు. ప్రతి సంవత్సరం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు కంటిన్యూగా ఇచ్చేది. ఇప్పటికీ కూడా 3 పంటలకు ఇవ్వలేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఒల్గర భాషతో మాట్లాడడం నిజంగా కూడా ఇబ్బందికరమైన విషయాలు ఇవి. దయచేసి లాంగ్వేజ్ మార్చుకొని ప్రతిపక్షాలు ఉండేవి ప్రజల తరఫున అడగడానికి ఉన్నాం. మీరు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల మీద మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మిమ్మల్ని విమర్శించడం లేదు. ప్రతిపక్షంగా మాకు అది ఉంది కనుక మేము విమర్శించవలసిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి తప్ప ఇటువంటి
నిరాధారణమైనవి. ఆల వెంకటేశ్వర రెడ్డి మీద 10 సంవత్సరాలు మచ్చ లేకుండా ఉన్న నాయకుడు, మా నాయకుడు అలా విధంగా పరిపాలించిండు, ఆ విధంగా నడుచుకోవడం జరిగింది. దయచేసి ఆ విధంగా సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు చర్చ లేకుండా మంచి పరిపాలన చేసి ఈ 6 గ్యారెంటీలు అమలుపరిచి ఈ దేవరకద్ర అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం.